కరీంనగర్లోని అర్బన్ బ్యాంక్ ఆవరణంలో చైర్మన్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సభ్యత్వం అనర్హులకు ఇచ్చారు. ఎవరికైతే బ్యాంకు ఖాతా ఉంటుందో వారికే సభ్యత్వం ఇవ్వాల్సి ఉండగా గతంలో కొందరు 18,000 దొంగ సభ్యత్వం ఇవ్వడం విడ్డూరంగా ఉందన్నారు. నిజానికి 3,100 మంది సభ్యత్వం ఉంది. 12,000 దొంగ ఓట్లు సృష్టించి అందరి దృష్టి మళ్లించే యత్నం చేశారని చైర్మన్ విలాస్ రెడ్డి ధ్వజమెత్తారు. తాము రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుకు పోతున్నామన్నారు. వారి యొక్క ఆటలు ఇక సాగవన్నారు. తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. కొంతమంది బ్యాంకులో నేను కక్షపూరిత చర్య తీసుకున్నా అని చెప్పి మాట్లాడుతున్నారు. అది తప్పు అని నేను చెప్తున్నాను. ఎందుకంటే గతంలోనే 2009లోనే ఈ 2007 నుంచి వెళ్ళి ఏదైతే కమిటీ ఉందో వాటి మీద ఒక సభ్యుడు మొత్తం ఇచ్చాడు. అవినీతి మీద టోటల్ ఇచ్చాడు. అలాగే 2023లో ఒక సభ్యుడు ఈ సభ్యత్వం మీద దొంగ సభ్యతల మీద ఎవరికి అసిస్టెంట్ రిజిస్టర్ గారికి ఇచ్చి ఉన్నాడు. ఈరోజు కాదు, 2023లో. అంటే అర్థం చేసుకోండి, నేను వచ్చిన తర్వాత కక్షపూరిత చర్య తీసుకోవడం లేదు. ఇది అంతకుముందు నుండే ఉంది అని చెప్పడానికే విషయం మీకు చెప్తున్నాను. అలాగే మొన్న జరిగిన మహాజన సభను తప్పుపడుతున్నారు. కోరం లేకుండా నిర్వహించారని. అది తప్పు. ఎందుకంటే ఒకసారి వాయిదా పడిన సమావేశం వారం రోజులు, అంటే ఆదివారం నాడు జరిగితే మళ్ళీ అదే ఆదివారం నాడు సభ నిర్వహించాలని యాక్ట్లో ఉంది. ఆ యాక్ట్ ప్రకారం నిర్వహించాను. ఆ యాక్ట్ ప్రకారం వాళ్ళ చర్యలు తీసుకున్నాను. ఎందుకంటే మహాజన సభ తప్పు అని సభలోనే మాజీ సభ్యుడు ఒకరు మాట్లాడాడు. దానికి ఇది వివరణ ఇస్తున్నాను.